జై గురుదేవ్. ఆయనకి హృదయపూర్వక ఆహ్వానం పడుతూ అందరూ ఒకసారి కార్యక్రమాలను చేయండి. ఆయన అసలు యోగా కోసమే అంకితం అయిపోయారు. విజయానంద గారు అంటే యోగా. ఆయన ఎప్పుడు కూడా విరామం లేకుండా యోగ సాధన చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు, ఆన్లైన్ ఆఫ్లైన్. చాలా మంది శిష్యులు ఉన్నారు. నేను కూడా ఆయన శిష్యుడిగానే భావిస్తాను. వాణిజీ గారు యోగా గురువు గారు, వారి దగ్గరే ఈయన మొట్టమొదటిసారిగా సాధన ప్రారంభించారు. వారి యొక్క సందేశాన్ని వినిపించవలసిందిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. అందరికీ శుభోదయం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఈరోజు ఇక్కడ ఈ సత్సంగం మన భీమశంకర్ గారు, మన వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా సంతోషం. సో నా పేరు విజయానంద్ అండి. నేను 30 సంవత్సరాల క్రితం మా గురువుగారు శ్రీ ప్రభాకర్ గారి దగ్గర ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని అప్పటి నుంచి అందరికీ ఇది అందజేస్తూ ఉన్నాను. వృత్తిరీత్యా బిఎస్ఎన్ఎల్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం అరకులో ఉంటున్నాను. ఇల్లు ఇక్కడే హెచ్పి కాలనీ చాలా దగ్గర. సో ఈరోజు యోగా అంటే ఏంటి మీరు ఎవరైనా చెప్తారా? తెలిసిన వాళ్ళు చెప్పండి. యోగా అంటే యాక్చువల్గా మనం అందరికి తెలిసింది శరీరానికి సంబంధించింది. అట్ ద సేమ్ టైం శరీరంతో పాటు మనసు కూడా లగ్నమైన శరీరంతో పాటు ఇంకా ఇంటర్నల్ క్లెన్సింగ్. ఎప్పుడైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంటర్నల్లీ ఉన్నాయో అవి బయటికి కనిపించవు. అవన్నీ ఏంటంటే ఎప్పుడైతే యోగా చేసి ఇంటర్నల్ గా దానికి ఓకే మీరు రిజల్ట్స్ చెప్తున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ యోగా? అసలు యోగా అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. మనసుని సంలగ్నం చేసి శరీరంతో చేసేది యోగా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? శ్వాస మీద ధ్యాస. గుడ్. మానసిక సమస్యలు తొలగించేది యోగా. గుడ్. గురువు గారు చెప్పింది మర్చిపోయారా? దేనితో కలిగిక చెప్పండి. ఉన్నతత్వంతో హయ్యర్ నేచర్. ఓకే, గుడ్. సో చాలామందికి యోగా అంటే తెలీదు, బట్ యోగా గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే యోగా అంటే ఏవో ఆసనాలు వేస్తే యోగా చేస్తున్నా అంటే ఆసనాలు వేస్తున్నారు అనుకోండి. రోజు ఆసనాలు వేస్తున్నారు అనుకోండి, యోగా చేస్తున్నారా ఈయన అనుకుంటారు కదా. జనరల్గా పబ్లిక్ అందరికీ ఇదే తెలుసు, ఆసనాలు వేస్తే యోగా చేయడం అనేది. కానీ ఆసనాలు అన్నది యోగాలో ఒక భాగం మాత్రమే, ఒక చిన్న పార్ట్ ఆఫ్ యోగా. అసలు యోగా అంటే ఒక మార్గము అంటే సరైనటువంటి మార్గము, నిన్ను నీ ఉన్నతత్వానికి చేర్చే ఒక మార్గం అన్నమాట. సరైనటువంటి మార్గం యోగా అంటే ఒక దిశలో వెళ్ళాలి, ఆ దిశలో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే అది వియోగం అవుతుంది. ఓకే, సో ఏంటి ఇది సరైనటువంటి మార్గం? ఏంటంటే సరైనటువంటి జీవన విధానం, అది మనకు తెలియాలి. మీరు ఎప్పుడైతే సరైనటువంటి జీవన విధానంలో మీరు జీవిస్తున్నారో అదే యోగా. యోగా అంటే ఏదో చేసేది కాదు, అది ఉండేటటువంటిది. అది ఎట్లా ఉంటున్నారు, మీరు ఎట్లా జీవిస్తున్నారు అన్న దాని మీద ఉంటుంది. అంటే ఫర్ ఉదాహరణకు మీరు ఇక్కడ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలనుకోండి, ఎటు వెళ్ళాలా? ఇటుపక్క ఉంది కాంప్లెక్స్, ఇటుపక్క ఏమో బీచ్ ఉంది అనుకోండి. కాంప్లెక్స్కి వెళ్ళాలంటే ఈ డైరెక్షన్ వెళ్ళాలి కదా, కానీ మీరు ఆ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఎప్పుడు చేరుకుంటారు కాంప్లెక్స్కి? చేరుకోలేరు కదా, ఇంకా దూరం వెళ్తారు తప్పించి దాన్ని చేరుకోలేరు. ఓకే, సో ఎప్పుడైతే మీరు సరైన జీవన విధానంలో మీరు జీవిస్తారో అది యోగా జర్నీ. మీ జీవన
జీవితం యొక్క జర్నీ యోగా. సో ఎట్లాగా వెళ్ళాలి, ఆ పాత్ అంటే ఎవరికి తెలియదు, అంటే ఎవరికి తెలియదు అండి ఇన్ ద సెన్స్ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేరు దాన్ని, ఆ మార్గాన్ని ఎట్లా ఏ దిశలో వెళ్ళాలన్నది తెలియక మనం జీవన విధానం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎందుకు ఇంత మీ లైఫ్ ఇంత కష్టంగా ఉంది అంటే, ఇప్పుడు మన నది పారుతుంది ఇలాగా, అట్నుంచి ఇలా పారుతుంది నది. ఓకే, సో మీరు ఇటుపక్క స్విమ్ చేస్తున్నారు అంటే ఏటికి ఎదురీతున్నారు. సో మీరు ఈత కొడుతుంటే ఎంత దూరం వెళ్తారు? కష్టంగా ఉంటుంది కదా, కష్టంగా ఉంటుంది కొట్టడం కూడా. ఈత కొడుతుంటే ఎంత కొట్టినా మీరు అక్కడే ఉంటారు, అక్కడి నుంచి ఏదో ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ చూస్తే అక్కడే ఉంటారు. ఎందుకు అటు కొడుతున్నారు అంటే, మీ పక్కన చూస్తే 98 మంది ఇటుపక్కే ఈత కొడుతున్నారు అనమాట. మీరేమో చూడండి, వాళ్ళందరూ ఇటుపక్క ఈత కొడుతున్నారు కదా, నేను కూడా అటు కొట్టాలేమో, అదే దిశలో నేను వెళ్ళాలేమో అనుకుని అటుపక్క ఈత కొడుతూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే మీకు ఏ దిశలో వెళ్ళాలో మీకు సరిగ్గా తెలియదు, పక్కన మీరు అందరూ ఇటు కొడుతున్నారు కాబట్టి నేను అట్టే పోవాలేమో అని అటు కొడుతూ ఉన్నారు. చాలా కష్టంగా ఉంటుంది, కొడుతూనే ఉండాలి, చేతులు జబ్బలు వాచిపోతా నొప్పులు పెడతా ఉంటే అక్కడ ఎంత కొట్టే అక్కడే ఉంటారు. ఒక్కరు మటుకు అట్నుంచి వస్తుంటారు అనమాట, ఆ దిశలో అట్నుంచి ఈ దిశలో వస్తుంటారు ఒకళ్ళు. సో మీరు చూశారు, మీకేమనిపిస్తుంది? ఆయన చూస్తే ఏమనిపిస్తుంది? కరెక్ట్, అంతే కదా. ఇంకోటి ఏమనుకుంటారు, ఆయన ఏమనుకుంటారు మీరు? చెప్పండి. కరెక్టా? పిచ్చోడు చూడు, పిచ్చి ఆయన అందరు అలాగ వెళ్తుంటే అట్నుంచి వస్తున్నాడు ఈయన అని అనిపిస్తుంది కదా. సో ఆయన వెళ్తూ మీకు ఒక మాట చెప్తారు, అరే బాబు అది కాదు మీరు వెళ్ళాల్సిన డైరెక్షను, మీరు ఇటు వెళ్ళాలా అని చెప్తారు. మీరు పిచ్చోడు అనుకుంటారు ఆయన. ఓకే, ఆయన చెప్పినప్పుడు ఈ 98 మంది ఉన్నారు కదా, మీతో పాటు 99 మంది, అందులో ఎవరో ఇద్దరే మాట వింటారు, మిగతా వాళ్ళందరూ పిచ్చోడు అనుకుంటారు. ఒక ఇద్దరు మటుకు కరెక్ట్ ఏమో అని ఆగుతారు అనమాట. అనిపిస్తుంది వాళ్ళకి, ఓకే ఆగుతారు అనమాట, ఏమో ఈయన చెప్తుందే కరెక్ట్ ఏమో అని ఆగుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈత కొట్టడం ఆపుతారు, మిగతా అందరూ కొడుతూనే ఉంటారు, వీళ్ళిద్దరు ఆపుతారు. ఆగిన తర్వాత ఏం చేస్తారు, అందులో ఇద్దరిలో కూడా ఒకళ్ళే తిరుగుతారు వెనక్కి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలేమో అని తిరుగుతారు ఒకళ్ళే. ఇంకో అతను ఆలోచిస్తూనే ఉంటాడు, ఏంటి ఏది కరెక్టు, ఇది కరెక్టా అది కరెక్టా, ఎవరి పక్క వెళ్ళాలి, ఇలాగా డైలవాలో ఉంటాడు ఆయన. ముందుకి ఈత కొట్టడు, అటు పోడు ఇటు పోడు అక్కడే ఉండి అలా ఆలోచిస్తుంటాడు అనమాట, ఎప్పటికీ అక్కడే ఉంటాడు. ఒక్కళ్ళు మాత్రమే తిరుగుతారు. సో ఆ కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు అట్నుంచి వచ్చేదే గురువు. మనకి కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళు గురువు గారు ఒక్కరే, ఓన్లీ గురువు మాత్రమే మీకు సరైన దిశ. సద్గురువు, నేను గురువులు అంటే మరి అందరూ అనుకోకండి, ఓన్లీ సద్గురువులు మాత్రమే మీకు సరైనటువంటి దిశలో ఎలా వెళ్ళాలి అనేది మీకు చెప్తారు. ఓకే, ఇప్పుడు ఆ మార్గం నేను చెప్తాను, సరైనటువంటి మార్గం ఏంటి, జీవన విధానం, మనం జీవించే విధానం ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు వెళ్తారా వెళ్ళరా అనేది డెసిషన్ ఎవరిది? మీదే. ఓకే, గుడ్. సిద్ధమా? మార్గం తెలుసుకుందాం తర్వాత. ఫస్ట్ ఏంటంటే మనం మార్గం తెలుసుకోవాలి కదా, అంటే ఎటు వెళ్ళాలన్నా తెలుసుకోవాలి కదా, ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవ్వాలి కదా, తర్వాత ఎలా వెళ్ళాలనేది తర్వాత కదా, ముందు ఎక్కడికి వెళ్ళాలి ఎటుపక్క వెళ్ళాలనేది తెలుసుకుందాం. ఓకే అండి, సో ఇప్పుడు మీకు అది చెప్తాం. గుడ్. మనం ప్రకృతిలో ఒక భాగం, వీఆర్ పార్ట్ ఆఫ్ ఎ నేచర్ కదా. ప్రకృతి మీరు వేరు కాదు, కానీ ఏమనుకుంటారు, ప్రకృతి వేరు నేను వేరు అని అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరందరూ మీ సెల్ ఫోన్కి ఛార్జింగ్ చేస్తున్నారా? ఎప్పుడు చేస్తారు? సాధారణంగా ఎప్పుడు చేస్తారు? ఎర్లీ మార్నింగ్ కదా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీరు ఛార్జింగ్ పెడతారు, మళ్ళీ రేపు పొద్దుటి వరకు అది వస్తుంది కదా. సో ఈ ఛార్జింగ్ చేసేది అంతా కూడా ఎర్లీ మార్నింగ్ మీరు చేస్తారు. ఇక్కడ ఎవరన్నా కూడా ఒక 20% మీకు అక్కడ కనపడుతుంది కదా, డిస్ప్లే కనపడుతుంది కదా, 10% 20% కనపడుతుంది కదా. సో సపోజ్ ఒక 5% ఉంది, పొద్దున్న ఛార్జింగ్ పెట్టారు, ఒక 25% అవగానే ఆపేసి దాన్ని తీసుకుని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్లో అది అయిపోతుంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని ఒక 25% మళ్ళీ తీసేసి మరలా ఇంకో 25%, ఇలాగ పొద్దున్న నుంచి సాయంత్రం ఒక 10 సార్లు ఛార్జింగ్ చేసుకుంటారా? ఎవరైనా ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు పైకెత్తండి. లేరా?
వెరీ గుడ్, చాలా మంచిది. సో ఏం చేస్తారు, ప్రొద్దున్నే 100% అయ్యేంత వరకు ఛార్జింగ్ పెట్టేసేసి తీసుకెళ్ళిపోతారు. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అది ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ మనం చేస్తాం, అంతే కదమ్మా. సో తర్వాత ఒక రోజు మీరు మర్చిపోయారు, ఏంటి, ఛార్జింగ్ చేసుకోవడం మర్చిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్ ఇప్పుడు 8% ఎంత ఉంది, ఛార్జర్ కూడా తీసుకెళ్ళలేదు. తీసి చూసుకునేసరికి ఎంత ఉంది, ఏమవుతుంది అప్పుడు, ఏం చేస్తారు, కరెక్ట్. సో పక్కన దగ్గరికి వెళ్ళారు, అమ్మ కొద్దిగా పెంచారు, లేదండి, అయ్యో ఇదేంటి, అక్కడికి వెళ్తారు, లేదండి అంటారు, అయ్యో అయ్యో ఏంటి అంటే మీరు 2-3 దగ్గరికి వెళ్ళేసరికి ఎవరి దగ్గర లేకపోయేసరికి ఇంకా పెరిగిపోతుంది కదా. అమ్మ దగ్గరికి వచ్చారు, నా దగ్గర ఉందండి అన్నారు, అమ్మయ్యా కొద్దిగా గుర్తుపడుతుంది, అమ్మ ఛార్జర్ ఉందిలే పోన్లే అనుకుని తీర ఛార్జర్ తీసుకుని పెట్టి చూసేసరికి పిన్ సరిపోలా, పిన్ సెట్ కాల, అదేమో సి పిన్ మీదేమో డి పిన్. అప్పుడు ఇంకేమవుతుంది, ఇంకా టెన్షన్ పెరిగిపోతుంటుంది, ఛార్జింగ్ ఏమైపోతుంటుంది, ఇంకా ఎక్కడి నుంచి చూస్తుంటే తగ్గిపోతూ ఉంటుంది. అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ సెల్ ఫోన్ ఛార్జింగ్కి, అవునా కదా. మీ సెల్ ఫోన్ ఛార్జింగ్కి మీ జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇంకా దానికన్నా మించింది ఇంకోటి లేదు ప్రస్తుతానికి, అవునా కదా. అది డిశ్చార్జ్ అయిపోతే ఇంకా ఎలాగైపోతుందంటే అంత టెన్షన్ అయిపోతుంది. అంటే ఒక సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే దానికంటే ఇంకెక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, మీ శరీరాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి ఇవ్వాలి. మీ శరీరాన్ని కూడా ఛార్జింగ్ చేసుకోవాలి. ఎలాగైతే సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేసుకుంటున్నారో అదే విధంగా శరీరాన్ని కూడా ఛార్జింగ్ అనేది చేసుకోవాలి, ప్రతిరోజు చేసుకోవాలి. ఒకరోజు ఛార్జింగ్ చేసుకున్నా నేను వారం రోజులు వాడేసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేరు కదా. ప్రతిరోజు దాన్ని ఛార్జింగ్ చేసుకోవాలి. మన శరీరాన్ని కూడా ప్రతిరోజు ఛార్జింగ్ చేసుకోవాలి. ఏదో ఒక రోజు చేశాం కదా ఇంకా లైఫ్ లాంగ్ వచ్చేస్తుందని కాదు, ప్రతిరోజు మీరు ఛార్జింగ్ చేసుకోవాలి. సో ఏంటి ఈ ఛార్జింగ్ చేసుకునేది, ఎందుకంటే ఎనర్జీ, శక్తి, మనకి శక్తి కావాలి, మనం జీవించడానికి మనకి శక్తి కావాలి. ప్రపంచంలో ఉండేదంతా కూడా శక్తే. ఈ ఎనర్జీని మేనేజ్ చేయడమే, మేనేజ్ చేసేదే యోగా. ఓకే, బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మన శరీరంలో బయట ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు ఏంటవి, భూమి ఆకాశం కదా. ఈ పంచభూతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. ఈ బాడీ అంతా కూడా ఈ పంచభూతాలతో నిర్మితమై ఉంది. సో ఈ 5టిని రోజు ఛార్జింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ రోజు 5టిని ఛార్జింగ్ చేసుకున్నారో అప్పుడేమవుతుంది, 100% మార్నింగ్ ఛార్జింగ్ అయిపోతుంది. రేపు పొద్దుటి వరకు మళ్ళీ అది సరిపోతుంది కదా. సో ఈ ఛార్జర్లు మన ఋషులు మనకి ఇవి అందజేశారు. ఈ ఛార్జర్స్ మనకి అందజేశారు. 5 రకాలైన ఛార్జర్స్ మనకి అందజేశారు ఋషులు. ప్రతి ఒక్కొక్క ఎలిమెంట్ని ఛార్జింగ్ చేసుకుని ఒక్కొక్క మనకి అందజేయడం జరిగింది. చూద్దాం ఏంటి ఈ 5 ఛార్జర్స్ ఏంటి. 5 ఛార్జర్స్ మీ దగ్గర ఉన్నాయా, లేవా? లేకపోతే ఏం చేసుకోవాలా, తెచ్చుకోవాలి, అంతే కదా. ఛార్జర్లు అయితే కొనుక్కుంటారు కదా, అట్లనే ఇది మీరు తెచ్చుకోవడానికి ఏమి ఉండదు, మీ దగ్గర ఉంది, వాడట్లేదు అంతే, వాడుకోవాలి. దాన్ని ఛార్జర్ ఉంది, దాన్ని వాడుకోవాలి. ఓకే, సో ఏంటి ఈ ఛార్జర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ భూమి. భూమి అంటే మూలాధార చక్ర, నీరు స్వాధిష్టాన చక్ర, అగ్ని మణిపూరక చక్ర, గాలి అనాహత చక్ర, స్పేస్ విశుద్ధ చక్ర. ఈ 5 చక్రాలని ఛార్జింగ్ చేసుకోవాలి. భూమిని ఛార్జింగ్ చేసుకోవాలి అంటే ఎర్త్ ఎలిమెంట్, మన శరీరంలో ఉండే ఎర్త్ ఎలిమెంట్ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఏంటి అది అంటే భూమి నుంచి వచ్చే ఆహారం తినాలి. భూమి నుంచి దొరికేటువంటి ఆహారాన్ని మీరు తింటే ఏమవుతుంది, ఛార్జ్ అవుతుంది, ఎర్త్ ఎలిమెంట్ ఛార్జ్ అవుతుంది. సో భూమి నుంచి వచ్చే ఎలిమెంట్స్ ఏంటి, భూమి నుంచి వచ్చేవి మనకి దొరికేవి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు. చెప్పమ్మా. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ తిన్నాం కదా మనం, అది అర్త్ నుంచి వచ్చేవి ఇవన్నీ కూడా. ఓకే, ఇవి తీసుకుంటే అర్త్ ఎలిమెంట్ అనేది ఛార్జింగ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది వాటర్. నీరు ఎట్లా ఛార్జింగ్ అవుతుంది అంటే నీరు తాగాలి. సో నీరు ఒకవేళ బాడీలో తగ్గిపోతే మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది బాడీ. ఏం సిగ్నల్ ఇస్తుంది, దాహం వేస్తుంది. అప్పుడు దాహం వేసినప్పుడే తాగాల, దాహం వేసినప్పుడే నీరు తాగాలి. సో అలా ఆ విధంగా ఛార్జ్ అవుతుంది. ఓకే, తర్వాతది అగ్ని. అగ్ని ఛార్జ్ అవ్వడం అంటే ఏంటంటే అగ్ని మన టెంపరేచర్ ఒకటి ఉంటుంది. ఎంత మన టెంపరేచర్, బాడీ టెంపరేచర్ 98.7 కదా. సో ఆ బాడీ మన టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. దాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి మన ఋషులు ఇచ్చినటువంటిది ఏంటంటే సూర్య నమస్కారం.
ఇంకా కొన్ని ఉన్నాయి. అసలు సూర్య నమస్కారం బెస్ట్, కానీ అది ఏంటి అంటే మనం ఏదో ఒక పని చెయ్యాలి, ఒక పని చేయాలి. ఒక అరగంట గంట అంటే నడిచినా పర్వాలేదు, జాగింగ్ చేసినా పర్లేదు, యోగాసనాలు చేసినా పర్లేదు, ఏదో ఒకటి సంథింగ్, ఏదో ఒక పని చేయాలన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుంది, శరీరము ఛార్జింగ్ అవుతుంది, వేడి పుట్టుతుంది, ఛార్జింగ్ అవుతుంది. దాని తర్వాతది వాయువు చేసేది ఏంటంటే ఛార్జింగ్ ప్రాణాయామ చేస్తే ఏమవుతుంది, ఎయిర్ ఎలిమెంట్ అనేది ఛార్జింగ్ అవుతుంది. స్పేస్ ఎలిమెంట్ని ఛార్జింగ్ చేసేది మెడిటేషన్. సో మెడిటేషన్ చేయాలి. సో ఈ 5 ఎప్పుడు చేయాలా, రోజు చేయాలా. ఎంతసేపు చేయాలా, దానికి ఒక టైం పెట్టుకుని మీ సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంతసేపు చేస్తారు, దానికి ఒక టైం ఇచ్చేస్తారా, లేకపోతే ఒక గంట పడుతుంది అది ఛార్జింగ్ అవ్వడానికి, గంట వదిలేస్తారా, లేకపోతే ఇలా చూసి ఇలా పెట్టాం కదా. అట్లనే రోజు ఒక గంట ఈ ఛార్జింగ్ కోసం మీరు దాన్ని సమయాన్ని కేటాయించేసాలి. మధ్య మధ్యలో తీయకూడదు, అన్నీ చేసాలి. ఇది ఎలాగ చేస్తాం ఈ ఛార్జింగ్ అన్నది చూద్దాం. ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు, ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాం. సో ఈ 5 ఉన్నాయి కదా, మనకు 5 రకాల ఛార్జెస్ ఉన్నాయి కదా. ఈ 5 రకాల ఛార్జెస్ ఒక్కొక్కటి 20% అనుకోండి, ఎంత అయింది 100%. రోజు ఈ 5 చేస్తున్నాం అనుకోండి, 20 మనకి 100% ఛార్జింగ్ అవుతుంది, మన బాడీ 100% ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ అలా చేస్తున్నాం చూడండి. ఇప్పుడు మీరు భూమి ముందు తర్వాత ప్రాణాయామ చేస్తున్నారా, రోజు చేస్తున్నారా, కంటిన్యూగా ఎప్పుడెప్పుడో చేస్తారు, అప్పుడప్పుడు చేస్తుంటారు కదా, చేయరు. సాధారణంగా ప్రాణాయామ చేయరు అంటే ఎంత తగ్గిపోయింది ఛార్జింగ్, -20. మెడిటేషన్ చేస్తున్నారా, రోజు చేయరు, అది -20. తర్వాత వాటర్ వాటర్ సరిగ్గా తాగాల, సరైన ప్రాపర్ వాటర్ తాగే విధానం ఉంది, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలనే విధానం. ఇంకోటి ఏంటంటే కూల్ డ్రింక్ తాగితే అది ఇది కాదు, మనకి ఆల్కలైన్ కావాలి, ఎసిడిక్ నేచర్ తాగితే అది కూడా వేరు. సో ఆ విధంగా సరైన విధానంలో సరిగ్గా మీరు ఆ వాటర్ అనే ఎలిమెంట్ తీసుకుంటే 20% ఛార్జ్ అవుతుంది. అలా తీసుకుంటున్నారా, లేదు. సో ఓవరాల్గా మీరు చూస్తే నీరు ఏదో దాహం అవుతుంది కొద్ది తాగుతున్నారు, దానివల్ల ఒక 10% న్యాచురల్గానే ఛార్జింగ్ అవుతుంది మీకు, ఎందుకంటే అవసరమైనప్పుడు నీళ్ళు తాగుతున్నారు కదా, ఒక 10% ఛార్జింగ్ అవుతుంది. అట్లనే గాలి, మీ ప్రమేయం లేకుండా గాలి వెళ్ళి వచ్చేస్తుంది కదా, లోపలికి వెళ్తుంది వచ్చేస్తుంది మీ ప్రమేయం లేకుండా అది అయిపోతుంది కదా, దానివల్ల ఒక 10% ఛార్జింగ్ అవుతుంది కదా. మీరు ఎవరైనా శ్వాస తీసుకుని విడిచిపెట్టాలని అన్నారు అనుకోండి, మీరు శ్వాస దానంతట అది రాదు, రోజు మీరు చెయ్యాలని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు, చేయకపోతే చచ్చినట్టు చేయాలి. అప్పుడు దేవుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చారు, ఇంతసేపు చేయాలని నేను 24 గంటలు గాలి తీసుకుని విడిచిపెట్టాలా అని ఎప్పుడెప్పుడు మానేద్దామని కూడా ఉంటుంది. అందుకనే దేవుడు దానంతరం జరిగేటట్టు ఇచ్చేశాడు. ఓకే, అలా అది కూడా చేయాలంటే మీరు ప్రాణాయామ మెడిటేషన్ లాగే 4 రోజులు చేస్తారు, 5 రోజులు బ్రేక్ ఇస్తారు, మళ్ళీ 4 రోజులు బ్రేక్ ఇస్తారు, ఇట్లానే చేస్తారు కదా. సో దాని ద్వారా ఒక 10%. సో ఎంత ఛార్జింగ్ అవుతుంది, న్యాచురల్గా మన బాడీ 20% ఛార్జింగ్ అవుతుంది నీటి ద్వారా, తర్వాత గాలి ద్వారా ఒక 10%. సో ఇంకెంత కావాలా, 80% కావాలి కదా. సో 80% కోసం దేని మీద ఆధారపడుతున్నారు మీరు, ఇప్పుడు 100% ఛార్జింగ్ అయ్యేవాళ్ళు కదా. సో ఇంకా 80% దేనితో అవుతున్నారు, పృథ్వీ. సో పృథ్వీ నుంచి వచ్చేది ఏంటి, ఆహారం, అంటే భూమి నుంచి వచ్చేది తింటున్నారు, అంటే యు ఆర్ డిపెండింగ్ ఆన్ ఎర్త్ ఎలిమెంట్ ఫర్ 80% కదా. అందుకే పొద్దుట ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నాక్స్, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గంట పని చేయగలరు, మళ్ళీ కాఫీ. అంటే ఇన్నిసార్లు 10 సార్లు కాఫీ తాగితేనే అంటే లోపల శక్తి లేదు, మీ బండి నడవట్లేదు, ఛార్జింగ్ అయిపోతుంది. అంటే చూడండి, ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జ్ని 10% చేస్తున్నాను, రోజులో ఒక 10 సార్లు 50 సార్లు ఛార్జింగ్ చేస్తుంటే వాళ్ళని ఏమంటారు, కరెక్టే. ఇప్పుడు అలా చేస్తున్న వారిని ఏమంటారు మీరు, రోజుకి 20 సార్లు ఛార్జింగ్ చేస్తున్న వాళ్ళని ఏమంటారు, లేదు ఇన్నిసార్లు ఛార్జింగ్ చేసుకోవాలా, బుర్రా బుద్ధి ఉందా ఆడికి అని అనుకుంటారు లేదా. సో మీకు బుర్రా బుద్ధి లేదు, ఫస్ట్ ఛార్జింగ్ చేసుకుంటే 100% ఛార్జింగ్ చేసుకుని రావాలా మార్నింగ్, కానీ రావట్లేదు, అర్థమవుతుందండి. సో ఎప్పుడైతే మీరు ప్రాణాయామ చేస్తే 20%, మెడిటేషన్ చేస్తూ 20%, ఇలాగా అన్ని 20% చేసుకుంటే ఆహారం ద్వారా ఎంత 20% చాలు.
ఓన్లీ 20% ఆఫ్ ఫుడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. అంటే ఎర్త్ నుంచి వచ్చేది. అంటే రోజు 4 ఫ్రూట్స్ కొద్ది ఆ ఆహారం సరిపోతుంది. కానీ మిగతావి చేయకపోవడం వల్ల కాంపన్సేట్ చేయడం కోసం ఇంత ఆహారాన్ని 4-5 సార్లు మీరు తినడం అన్నది జరుగుతుంది. అంత అవసరం లేదు. సో ఈ 80% ఈ 10% చేసేది అది యోగా కాదు. యోగం అంటే ఏంటి? సరైనటువంటి మార్గం అంటే ఏంటి? యోగా మార్గం అంటే ఏంటి చెప్పండి? కరెక్ట్. ప్రతిరోజు కూడా ఈ 20% ఛార్జింగ్ చేసుకోవడం యోగా పద్ధతి. ఇది మీరు చేసుకోకపోతే మీరు యోగాలో లేనట్టే. మీరు ఎన్ని ఆసనాలు వేసినా, ఎంతసేపు మెడిటేషన్ చేసినా వేస్ట్. అంటే వేస్ట్ ఇన్ ద సెన్స్ యు ఆర్ నాట్ సరైన మార్గంలో మీరు వెళ్ళట్లా. సో సరైన మార్గము ఏంటి అంటే రోజు 5 ఛార్జింగ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో మీకు ఛార్జింగ్ చేస్తే మీకు తెలుస్తుంది కదా 10% ఎంత ఛార్జింగ్ అయిందని. ఇప్పుడు మీరు ఛార్జింగ్లో ఉన్నారు లేదా మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎంత % ఛార్జ్ అయ్యారు అనేది ఎలా తెలుస్తుంది? యాక్టివ్గా ఉంటే కరెక్ట్. మనకు తెలిసిపోతుంది. మన ఎనర్జీ లెవెల్స్ మనకు తెలిసిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయి. పొద్దుట్లెగ్గానే పొద్దుట ఎన్నింటికి లేస్తారు? 9 గంటలు కూడా తల్లి లెగరా అంటే ఆగు మమ్మీ లేస్తానులే అంటే ఏంటి అర్థం? ఎనర్జీ లెవెల్స్ లేవన్నమాట. 4 గంటలకి లేపకుండా టక్కన లేచి కూర్చున్నారంటే ఫుల్ ఎనర్జీ ఉందన్నమాట. మీకు తెలుస్తుంది ఎంత శక్తి ఉంది మీలో. ఓకే. సో డిస్ప్లే లేదు కాబట్టి కానీ నేను చూడగలుగుతాను మీకు ఎంత ఎనర్జీ, మీ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయన్నది చూడొచ్చు. చాలా సింపుల్, మన అరచేత్తో చూడొచ్చు. ఓకే. సో ఇప్పుడు మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఇది మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ ఇక్కడ గుండు సూది పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతుంది. అంటే దీని యొక్క శక్తి వ్యాపించి ఉంటుంది. ఒక మ్యాగ్నెట్ చుట్టూ దాని యొక్క శక్తి వ్యాపించి ఉంటుంది. దీన్ని ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం కదా. అలాగే మీరున్నారు, మీ చుట్టూ మీ ఫీల్డ్ ఉంటుంది. మీ ఎనర్జీ, మీకు ఎంత ఎనర్జీ ఉంటే అంత ఫీల్డ్ ఉంటుంది. మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. మీలో ఎక్కువ శక్తి ఉందనుకోండి, ఈ బౌండరీ ఎక్కువ ఉంటుంది. మీలో శక్తి తక్కువ ఉందనుకోండి, దగ్గరగానే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఆరా అంటారు. సో మీకు ఒక ఆరా ఉంటుంది. మీ ఆరా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీకున్న లోపల ఉండే ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత కొద్దిగా ఉందా, ఎంత ఉందా, ఎంత ఉన్నది చెక్ చేసుకోవచ్చు. ఎనర్జీ లెవెల్స్ మనం చెక్ చేసుకోవచ్చు, ఎంత ఉంది, ఎలాగుంది, ఏంటి అని. ఓకే. సో మామూలుగా చేత్తో చూస్తే తెలుస్తుంది మీ ఆరా ఎలా ఉందనుకోండి. మీకు తెలుసా ఎనర్జీ అనేది? ఒకసారి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి ఎనర్జీ అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతాం. చూడు, ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ అండ్ రిలీజ్. 1 2 3 4 5 6 7 8. ఓకే, రైట్. 1 2 3 4 5 6 7 8 అయ్యారా? సో ఇలా మళ్ళీ ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 చేయండి. నెక్స్ట్ ఫింగర్. టిప్స్ చేసుకున్నారా? ప్రెస్ చేయండి. ఒకసారి ఇలా బాగా విదిల్చండి. ఓకే. ఇలా డిష్ లాగా చేసుకోండి. చేసుకుని ఒకసారి ఇలా పెట్టి ఇంకా ఇలా గోడుగా, ఫ్లాట్గా పెట్టద్దు, గోడుగా ఉండాలి. ఓకే. జస్ట్ కొద్దిగా ఇలా కొద్ది దూరం తీసుకొచ్చి జస్ట్ దాన్ని అలా ఈ సెంటర్ పాయింట్లో గమనించండి. 2 సెంటర్ పాయింట్స్లో గమనించండి. మీకు ఏమైనా అనిపిస్తుందా? చిన్న లైట్గా మూవ్ చేయండి. లైట్గా ఇలాగంటే అరచేతిలో లైట్గా ఇలా మూవ్ చేయండి. తెలుస్తుంది ఏమన్నా? ఇక్కడ తెలిసింది అనుకోండి, కొద్దిగా ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, కొద్ది దూరం తీసుకెళ్ళి చూడండి. తెలుస్తుందా? తెలిస్తే ఇంకా దూరం వెళ్ళండి. ఇక్కడ అనిపిస్తుందా? ఇంకా దూరం వెళ్ళండి. ఇక్కడ తెలుస్తుందా? ఇక్కడ కూడా తెలుస్తుంది. నాకు తెలుస్తుందా? ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది కదా. అంటే మీరు మధ్యలో ఏదో అనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. అదే ఎనర్జీ. మీకు ఎంత ఎనర్జీ ఉంది తెలుస్తుందా? నీకు రెండింటి మధ్య ఇలా చూడు. ఇలా చేతులు పైకెత్తి కొద్దిగా ఇలాగా విప్పు, ఇలాగా. ఓకే. ఇలా పెట్టద్దండి, ఇలా పెట్టద్దు. కొద్దిగా ఇలా విప్పి ఇలా చూడండి. తెలుస్తుంది మీకు క్లియర్గా. ఏం తెలుస్తుంది? మ్యాగ్నెట్ పెట్టినప్పుడు ఎలాగుందో అలాగే అనిపిస్తుందా? సో అదే ఎనర్జీ. అది ఎంత దూరం చెక్ చేస్తాడో మీకున్న ఎనర్జీ లెవెల్స్ బట్టి మీ యొక్క ఆరా ఉంటుంది. ఈ ఆరా యొక్క విశిష్టత ఏంటి అంటే, ఆ ఆరాలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. చాలా కష్టం. మీకు ఎంత ఎక్కువ ఆరా ఉంటే మీరు అంత శక్తివంతంగా ఉంటారు, అంత హెల్దీగా ఉంటారు. ఓకే. సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి 1 మీటర్ ఉంటుంది. జనరల్గా 1 మీటర్ వరకు ఉంటుంది.
1 నుంచి 2 మీటర్ల మధ్యలో ఉంటుంది నార్మల్ పీపుల్కి, మామూలుగా ఉన్న వాళ్ళందరికీ. 1 కన్నా తక్కువ ఉందంటే వాళ్ళు అనారోగ్యంతో ఉన్నట్టు లెక్క. ఓకే, 2 కంటే ఎక్కువ ఉందే సాధన చేస్తున్నారని లెక్క. అంటే వాళ్ళు ఏదో దే ఆర్ డూయింగ్ సమ్ సాధన, ప్రాణాయామ చేస్తున్నారా, మెడిటేషన్ చేస్తున్నారా, ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి 2 మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఋషులకి కిలోమీటర్లు ఉంటుంది, 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటుంది సాధన చేసిన వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు అది నేను ఇలా చూస్తే నాకు మీ యొక్క ఆరా ఇలా చూస్తే టచ్ అవుతుంది. అంటే 2 మీటర్ల దగ్గర 3 మీటర్ల దగ్గర టచ్ అయితే చెప్తాను మీకు ఎంత ఆరా ఉందని చెప్పొచ్చు. ఓకే, సో కానీ నేను చెప్పాను అనుకోండి, మీరు నమ్ముతారో నమ్మరు ఇంత ఉందని. ఎందుకంటే ఏదో నాకు టచ్ అనేది మీకు తెలియదు, కానీ నాకు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంది, మీ ఆరా చెక్ చేసేది చూపిస్తాను, మీకు కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మీ ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయి చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు నీ ఎంత ఉంది పర్సంటేజ్ చూసుకుందాం. తర్వాత దాన్ని కొద్దిగా ఛార్జింగ్ చేసుకుందాం, ఛార్జ్ చేద్దాం కొద్దిగా. మళ్ళీ అప్పుడు చూద్దాం మన ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి లేదా ఎంత పెరిగింది అనేది ఒకసారి చూద్దామా. ఓకే, సో అందరికీ ఉదాహరణ ఇక్కడ ఉన్నాయి. నేను ఒకళ్ళిద్దరికి చూస్తాను, అందరికీ కావాలంటే మరి టైం ఎంత టైం చూద్దాం. ఓకే, ఎవరొకరు రండి, మీరు అక్కడి నుంచండి. అమ్మ మీ పేరు? జ్యోతి గారిది ఎంత ఉందో చూద్దాం. అమ్మ 1.5 ఉంది, 1.5 కూడా కూర్చోండి. అంటే 1 కొద్దిగా ఎక్కువగా ఉంది ఆరా లెవెల్. ఇంకో రండి, అక్కడి నుంచండి. మీది గుర్తుపెట్టుకోండి. పాప కొద్దిగా వెనక్కి వెళ్ళమ్మా, కొద్దిగా. మీకు 2 మీటర్స్ ఉంది, కూర్చోండి. ఒకటి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది. ఓకే, లాస్ట్ మీది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అయ్యారు? 4 అయ్యారా? ఇంకొకరు మీరు 4రా? ఓకే ఓకే ఓకే. అమ్మ మీకు 2 మీటర్లు ఉంది, కూర్చోండి. మూడుకి కొద్దిగా ఎక్కువ ఉంది, కూర్చోండి. సో అక్కడే నిల్చోండి అమ్మా, అక్కడే నిల్చోండి, అలా నిల్చోండి. కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు మీకు. ఓకే, ఇప్పుడు కొద్దిగా చార్జ్ చేద్దాం. 5 ఉన్నారు కదా, 5 ఎలిమెంట్స్తో 5 ఎలిమెంట్స్ కాదు, కొన్ని వేరే ఒక్కొక్కరు ఒక రకంగా ఛార్జింగ్ చేసి చూద్దాం. ఓకే, అంటే ఛార్జింగ్ చాలా రకాలు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఛార్జింగ్ చేసుకునేది ఎలా ఉంటుంది అంటే బెస్ట్ వే ఏంటంటే 20-20-20 అంటే లో లెవెల్ ఆఫ్ ఛార్జింగ్ ఏంటి అంటే 5-20 అండి. ఓకే, అది బెస్ట్ అనమాట, బెస్ట్ వే మనకి. అంటే మన ఈ సంసారంలో ఉంటూ మన ఆఫీస్కి వెళ్ళి ఇంటి పనులు చూసి ఇవన్నీ చేసుకునేది ఉంటే 20-20 బెస్ట్ అనమాట, 5-20. ఓకే, కానీ దానికి సాధన చేసి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, చాలా కొంతమంది ఉంటారు, వాళ్ళు సాధన చేసి ముందుకెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు చూడండి, ఫస్ట్ ఈ 5-20లో వాళ్ళు ఫస్ట్ దేన్ని విడిచిపెడతారు? యోగ సాధన చేసేవాళ్ళు, ఇంకా హయ్యర్ కాన్షియస్కి వెళ్ళేవాళ్ళు ఫస్ట్ దేన్ని విడిచిపెడతారు తెలుసా? కరెక్ట్, ఫుడ్ విడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఫుడ్ తీసుకోరు, కంప్లీట్గా 0 చేస్తారు. సో ఈ 4 ఏం చేస్తారు? 25-25-25-25 చేసుకుంటారు. సో అందుకే యోగ సాధన చేసేవాళ్ళు, ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఫస్ట్ ఫుడ్ని విడిచిపెడతారు. అంటే భూమి ఎర్త్ ఎలిమెంట్ని ఛార్జింగ్ విడిచిపెట్టేస్తారు దాన్ని. ఇంకా ఇది ఇంకా యోగ సాధన చేసేది నెక్స్ట్ ఏం విడిచిపెడతారు వాళ్ళు? నీటిని విడిచిపెడతారు. అర్థమైందమ్మా? సో ఈ 3తో 100% వచ్చేస్తుంది. ఇంకా
యోగ సాధనలో ముందుకెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు? అగ్నిని విడిచిపెడతారు. అందుకే మీరు చూడండి, వాళ్ళు ఎక్కడో గుహ లోపలికి వెళ్ళిపోయి చీకటిగా ఉండే దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా అది కూడా ఉండకూడదు అనమాట, దాన్ని కూడా విడిచిపెడతారు. ఇంకా యోగ సాధన చేసిన వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? అంటే వాయువుని కూడా, అంటే ఒక్క శ్వాస తీసుకుంటే మళ్ళా ఒక రోజు తర్వాత ఎప్పుడో తీసుకుంటారు. అంటే రోజుకి 10 శ్వాసలు లేకపోతే రోజుకి 2 శ్వాసలు, అంటే ఆ సాధన అలా చేస్తారు. అంటే వాయువుని కూడా విడిచిపెడతారు. ఇంకా హయ్యర్ సాధన చేసిన వాళ్ళు మెడిటేషన్లో ఉండిపోతారు. 100% ఛార్జింగ్ వాళ్ళతో వచ్చేస్తున్నాను. ఓకే, మనకు అంత వద్దు, అంతెందుకు, మనకి బెస్ట్ ఏంటి 2020 అట్లీస్ట్ అది చేద్దాం. అది చేస్తే మీరు యోగ సాధన చేసినట్టు యోగ మార్గంలో వెళ్తున్నట్టు. ఎప్పుడైతే ఈ యోగ మార్గంలో వెళ్తుంటానో మీరు ఒకదానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఏంటంటే ఇది భూలోక నరకం అని అంటాం. భూలోక నరకం అంటే ఏంటి? హాస్పిటల్స్. భూలోక నరకాలు కుప్పలు కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మనకి కదా. సో ఇప్పుడు ఈ హాస్పిటల్ మీరు చూసారు ఇక్కడ ఆర్లవ్లో మోర్ దాన్ 100 హాస్పిటల్స్. అంటే వాళ్ళ ఫోర్కాస్ట్ చూడండి, వచ్చే 15 సంవత్సరాలలో ఇంతమంది రోగులు పెరిగిపోతారు అని వాళ్ళంత కట్టారు. అది వాళ్ళ అనాలిసిస్. దాని తగ్గట్టే మనం జీవిస్తున్నాం కదా, అందుకే వాళ్ళ అనాలిసిస్ అలాగే వచ్చింది. అది ప్రగతి. అదా ప్రగతి? అంటే ప్రతి ఒక్క సందుకి హైటెక్ హాస్పిటల్స్ రావడం ప్రగతా? డెవలప్మెంటా? మరి డెవలప్మెంట్ అంటే ఏంటి? అందరూ ఆరోగ్యంగా ఉండడం వల్ల అన్ని హాస్పిటల్స్ మూసేస్తున్నారు. అసలు మొత్తం విశాఖపట్నంలో 2-3 హాస్పిటల్స్ ఉన్నాయంటే అది నిజమైనటువంటి ప్రగతి, నిజమైనటువంటి డెవలప్మెంట్. ఎందుకు 2-3 హాస్పిటల్స్ అంటే బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద పాత్. ప్రతిరోజు ప్రాణాయామం చేసుకుంటారు, ప్రతిరోజు మెడిటేషన్ చేసుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉంటే ఇంకా హాస్పిటల్ ఎందుకు? హాస్పిటల్కి ఎవరు రాక హాస్పిటల్స్ మూసేస్తున్నారు. అది ప్రగతి. ఇప్పుడు అర్థమైందా? మన యోగా చేస్తున్నారు. మీరు ఎంతమంది యోగా చేస్తున్నారు చెప్పండి? అంటే ఇవి 5. అదే చెప్తున్నా, యోగా అది ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నా. గుడ్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నిజం, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఫుల్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ మొక్కం చూడడానికి 500 కడితే కానీ మీరు డాక్టర్ మొక్కం చూడలేరు. ఏమండి? 500 కడితే కానీ డాక్టర్ మొక్కం చూడలేరు మీరు. మీరు వెళ్ళిన తర్వాత మీరు దగ్గు అన్నారు అనుకోండి, చాలు ఒక 5,000 లిస్ట్ ఆయన దగ్గర ఉంటుంది, టప రాసిస్తాడు. ముందు అది చేయించుకున్నాండి, అంతవరకు నేను చూడను, కనీసం మిమ్మల్ని చూడరు కూడా వాళ్ళు, కనీసం స్టెత్ కూడా పెట్టి చూడరు. దగ్గు అనగానే రాసేటాడు. మీరు అన్ని చేసుకుని వచ్చేసరికి 5,000 10,000 ఇంకంతే. ఆయనకి తెలుసు, యాక్చువల్గా మీకు ఏంటో బాగా తెలుసు. చూడండి, మీరు అన్ని తీసుకుని వచ్చేసరికి ప్రిస్క్రిప్షన్ కూడా రెడీ చేస్తాడు ఆయన. పర్లేదు అనేసరికి ప్రిస్క్రిప్షన్ కూడా రెడీ అయిపోతుంది. అవన్నీ చూడాల్సిన పర్లేదు, ఇళ్ళగంటాడు అంతే. ఓకే అంతా బాగానే ఉన్నాయి, ఇది రాసేయండి. నీకు దగ్గుమంది ఇవ్వాలని తెలుసు, దగ్గుమంది సరిపోద్ది నీకు తెలుసు, కానీ మొత్తం అన్ని రాసేసి 10,000 స్వాహా ఒక 2-3 గంటల్లో. అంత అవసరం లేదండి. అంత 10,000 పెట్టుకునే బదులు నెలకు ఒక 2,000 పెట్టుకుని దానిలో చక్కటి ఆహారం తీసుకుంటూ, చక్కగా ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ సరిగ్గా తీసుకుంటూ మీకు కావాల్సినవన్నీ యోగా చేయడానికి, అంటే ఈ మార్గంలో వెళ్ళడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టండి. అంత అవసరం ఉండదు, 10,000 అవసరం ఉండదు, రోజుకో 1,000 రూపాయలు ఖర్చు పెడితే చాలు. అంటే చెప్తున్నా, అంత తక్కువ పెడితే మీ ఆరోగ్యం బాగుంటుంది. సో అది ఏ విధానం అన్నది మీ చేతిలోనూ. అర్థమైందా? సో మీరు ఎట్లా జీవిస్తున్నారని మీకు తెలుసు, ఎట్లా జీవించాలి ఇప్పుడు మీకు చెప్పు. సో మీరు ప్రాణాయామం నేర్చుకున్నారు, తెలుసు, మీకు లేని వాళ్ళు నేర్చుకుంటారు. మెడిటేషన్ మీకు తెలుసు, మీరు అందరూ ఆల్రెడీ క్లాస్ చేశారు కాబట్టి అందరికీ మెడిటేషన్ తెలిసి నేర్చుకుంటే, నేను క్లాస్ చేశాను, సో వాట్, ఎందుకు ఉపయోగం లేదు. క్లాస్ చేశానని చెప్పుకోవడం తప్పించి ఎందుకు పనికిరాదు. నేను పనికి వస్తుందా? ఎందుకు పనికిరాదు. 4 గీసుకోవడం కూడా పనికిరాదు క్లాస్ చేస్తే. సాధన చేస్తున్నారా, అది ముఖ్యం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. తెలుసుకోవడం, ఈ రోజుల్లో తెలుసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. తెలుసుకోవడం ఎంతసేపు అండి? ఈరోజు గూగుల్కి వెళ్ళి అడిగితే ఏదైనా టక్కని చెప్తుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, తెలుసుకుంటే గొప్ప వాళ్ళు అయిపోరు. తెలుసుకున్న దానిని ఆచరిస్తేనే మీరు గొప్ప వ్యక్తులు అవుతారు. ఓకే, సో చక్కగా మీరు అందరూ ఆల్రెడీ, అంటే మామూలుగా ఏంటంటే
ప్రాణాయామం గురించి ఎవరికి సాధారణంగా చాలామందికి తెలియదు. క్లాస్ చేయని వాళ్ళు ఉంటారు కదా, ప్రాణాయామం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళందరికీ నేర్పిస్తాను అనమాట. ప్రాణాయామం అంటే ఏంటి, మెడిటేషన్ అంటే ఇవన్నీ నేర్పించి అప్పుడు మనం వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం. ఆల్రెడీ మీరు చేస్తారు కాబట్టి మీకు ఏం చెప్పేదేముంది, ఇంకా మీరు చేయాలి, పాటించాలి రోజు, ప్రతిరోజు కూడా. ఇంకా సంతోషం, సారు మీకు ఒక చక్కటి ఇచ్చారు, రోజు చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి ఇచ్చారు. దాన్ని కూడా ఉపయోగించకపోతే ఇంకా ఎవరూ ఏం చేయలేరు కదా. సో ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ ఎలాగైనా చాలా రకాలుగా మనం మన శరీరాన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 5గురు ఉన్నారు కదా, ఈ 5గురికి ఒక్కొక్క రకంగా ఒక 2 నిమిషాలు, ఓన్లీ ఒక 2 మినిట్స్ మనం ఛార్జింగ్ చేసి చూద్దాం. 2 మినిట్స్. ఓకే, దాని ద్వారా ఎంత పెరిగింది మన ఛార్జింగ్ అనేది ఒకసారి చూద్దాం. సో మీరు 1.5. సో మీరు మీరు ప్రాణాయామం వచ్చు కదా మీకు. ఓకే, సో ప్రాణాయామ అలం విలం వచ్చు కదా, చెప్తాను ఇప్పుడు కాదు, స్టార్ట్ అన్నప్పుడు చేద్దరు కానీ ఒక టైం పెట్టుకుందాం, ఒక 2 మినిట్స్. ఓకేనా, సో మీరు అది చేయండి. ఇంకెవరు, మీరు ఒక మెడిటేషన్ ఎవరు చేస్తారు, చక్కగా మెడిటేషన్ చేసేవాళ్ళు, మీరు మెడిటేషన్ చేయండి. ఓకే, ఇంకెవరు, మీరు చేశారా, మీరున్నారమ్మా. మీరు ఏమి చేయొద్దు, జస్ట్ ఇది పట్టుకుని దీన్ని అలాగే చూస్తూ ఉండండి అంతే, ఇంకేం చేయదు. ఓకే, ఇది ఇలా పట్టుకుని దాన్ని చూడండి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు కాదు, చెప్తాను స్టార్ట్ చేసినప్పుడు. ఓకే, మీ ముగ్గురికి చెప్పాను కదా. ఇంకా మీరు సూర్య నమస్కారం వేస్తారా ఎవరు ఇంకోళ్ళు, మీకు కూడా చూసారు కదా, మీకు ఆరో చూసాను కదా, సూర్య నమస్కారం చేస్తారా? ఇంకా ఇంకొకరు చూసి, మీరిద్దరమ్మా, అమ్మ మీరు చేస్తారా? మంత్ర చాంటింగ్ చేయండి, మీకు ఆల్రెడీ ఎక్కువ ఉంది కదా, మీకు వద్దు, మీరు ఉండండి అందుకులేండి. అమ్మ మీరు ఏదో ఒక మంత్ర చాంట్ చేయండి లోపల, మనసులోనే. సో మీది సౌండ్ అంటే త్రూ సౌండ్, మీది త్రూ లైట్ అంటే డిఫరెంట్ చెప్తున్నా. మనం అక్కడ ఫైర్ అంటే మీది ఎయిర్ ఎలిమెంట్, మీది ఎయిర్ ఎలిమెంట్, మీదేమో ఫైర్ ఎలిమెంట్. ఓకే, సో ఈ రకంగా ఒకళ్ళది ఒక రకంగా మనం చార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, సో టైం చూడండి, ఒక 2 మినిట్స్ బట్ అందరు రెడీ, నేను స్టార్ట్ అని కానీ మీరు స్టార్ట్ చేయండి. ఓకే, రెడీ, స్టార్ట్. ఓకే, జై గురుదేవ్. సో ఇప్పుడు కొద్దిగా ఛార్జ్ అయ్యారు మీరు. ఓకే, ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం, ఎంత ఛార్జ్ పెరిగిందో ఒకసారి చూద్దాం. రండి అమ్మా, ఇందాక మీది ఎంత? 1.5. చూడండి ఎంత పెరిగింది, 1 మీటర్ ఎక్స్ట్రా వచ్చింది మీకు, అంటే 1.5 కంటే 2.5 అయింది. కూర్చోండి. ఒక మీటర్ కొద్దిగా పెరిగిందమ్మా, ఇందాక 1 మీటర్ కంటే తక్కువ వచ్చింది, ఇప్పుడు 1 మీటర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. మీది ఇందాక ఎంత? 1కి కొద్దిగా ఎక్కువ ఉంది. ఇప్పుడు అంతే ఉందా? కొద్దిగా వచ్చింది, ఎక్కువ రాలేదు. ఇందాక ఎంత ఉంది? 2 మీటర్లు. ఇప్పుడు తగ్గిపోయింది. రండి కూర్చోండి, మీరు రమ్మని. ఇందాక ఎంత ఉందమ్మా? 2. ఇప్పుడు కొద్దిగా పెరిగింది కదా, 2 మీటర్స్ కంటే కొద్దిగా పెరిగింది. కూర్చోండి.
ఇందాక కంటే ఇప్పుడు కొద్దిగా పెరిగింది, అంటే ఛార్జింగ్ అయింది కొద్దిగా. అంటే మనం ఎంతసేపు చేశారు మీరు? 2 మినిట్సే. అదొక 15 నిమిషాలు, ఒక గంట చేస్తే మీ ఫుల్ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ రోజంతా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు మామూలుగా 15 నిమిషాలు మెడిటేషన్ చేసినా చూస్తే చాలా పెరుగుతుంది, కానీ ఇప్పుడు 15 నిమిషాలు చేస్తే మనకు సమయం లేదు కాబట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు ఓన్లీ ఫర్ టెస్టింగ్ కోసం మనం చేయడం జరిగింది. ఓకే, డెఫినెట్గా మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. అది ఎట్లా చేయాలా? రోజు ఎట్లా చేయాలా? అన్ని 20-20-20 చేసుకోండి. రోజుకు ఒక గంట దీనికి కేటాయించండి. 1 అవర్ డైలీ, ఒక 1 అవర్ కేటాయించండి చాలు, ఎక్కువ వద్దు. మనం ఎలాగైతే సెల్ ఫోన్కి చూడండి, మీరు సెల్ ఫోన్కి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ మీకు ఇచ్చుకోవట్లేదు. ఒక గంట, రోజుకు ఒక గంట పెట్టుకోండి. ఓకే, 15 నిమిషాలు ప్రాణాయామ, 15 నిమిషాలు మెడిటేషను, ఒక 15 నిమిషాలు సూర్య నమస్కార, ఒక గంట, రోజుకు ఒక గంట పెట్టుకోండి డైలీ. ఇంకా 1 అవర్ మీదే, ఇంకెవరికి ఇవ్వద్దా ఆ గంట, ఎవరికి ఇవ్వద్దు. 5:30 నుంచి 6:30 చేసుకుంటారా, 5 నుంచి 6 చేసుకుంటారా, 4 నుంచి 5 చేసుకుంటారా, ఏదో ఒక గంట పెట్టుకోండి. సాధారణంగా చూడండి, 24 అవర్స్లో ఎక్కువ ఎవరి కోసం మీరు పని చేస్తారు? వేరే వాళ్ళ కోసమే. మీకోసం మీరు ఎప్పుడు చేయరు పని, మీరు వేరే వాళ్ళ కోసం పని చేస్తారు. వేరే వాళ్ళకి మీ సమయాన్ని కేటాయిస్తారు. ఇచ్చుకోండి, 23 గంటలు ఇచ్చుకోండి వేరే వాళ్ళకి. ఈ 1 గంట మటుకు ఎవరికి ఇవ్వకండి. నీదే పర్టికులర్ సాధన రెగ్యులర్గా చేసుకోండి. చక్కగా మీకు ఒక అవకాశం కూడా ఉంది, మీకు ఒక ప్లేస్ ఉంది, వచ్చి చాలా ఈ అవకాశం ఎక్కడ రాదు, దొరకదు. వచ్చి చేసుకోండి, ఒక గంట చేసుకోండి, వెళ్ళిపోండి. ఎక్కువసేపు కూడా అంటే ఎలాగ చెప్తున్నాను కదా, 15 నిమిషాలే మన మెడిటేషన్, అంతే 15 నిమిషాలే కదా, 15 నిమిషాలు చేసుకోండి. 15 నిమిషాలే ప్రాణాయామ, కూర్చుని ఒక 15 నిమిషాలు ప్రాణాయామ చేసుకోండి. ఓకే, 15 నిమిషాలు ఒక సూర్య, అందరు కలిసి ఒకటే 15 నిమిషాల్లో సూర్య నమస్కారం కొట్టేసండి. గంటలు ఇవన్నీ అయిపోవాలి, ఛార్జింగ్ అయిపోతుంది, వెళ్ళిపోండి. అప్పుడు మీరు యోగా చేస్తున్నట్టు. మనకేంటంటే ఆసనాలు వేస్తుంటే యోగా చేస్తున్నాడండి, సో ఆసనాలు వేస్తేనే యోగా కాదండి. అన్నీ ఒక 5-20 గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు చూడండి, మీరు తీసుకునే ఆహారం చాలా తగ్గిపోతుంది. చాలా అవసరం ఉండదు, ఆహారం చాలా ఎక్కువ అవసరం ఉండదు. రోజు 10 సార్లు తినాల్సిన అవసరం ఉండదు. టీ కాఫీలు అవసరం లేదు అసలు. టీ కాఫీలు ఎవరికి? సాధన చేసుకున్నవాడికి. ఆడికి ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ప్రతి గంటకి ఆడికి టీ పడితే కానీ బండి కదలదు. అంత అవసరమా? అవసరమే లేదమ్మా. ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఎప్పుడు ఆనందంగా ఉంటాం. మన జీవిత పరమార్థమే ఆనందంగా జీవించడం. ఆనందంగా జీవించడం ఎప్పుడు జరుగుతుందంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే సరైన విధానంలో జీవిస్తున్నప్పుడు. ఆ సరైన పద్ధతిలో జీవిస్తే సరిపోతుంది. అర్థమైందండి? నమస్కారం. గురువు గారు మొత్తం అడిగారు యోగం అంటే ఏంటని చెప్పేసి. సో యోగం అనే దానికి నేను విశ్లేషిస్తాను, తర్వాత నేర్చుకోండి. యోగ్యత అయితే యోగా అని యోగ భాషను చెప్పారు. యోగ్యత ఏంటంటే యోగ్యత, మనిషికి యోగ్యత కావాలి. యోగ్యత ఏంటంటే శరీర వాద్యం అధర్మ సాధనం. ఒక ధర్మ సాధనానికి యోగ్యత కావాలి. ధర్మం అంటే ఏంటి చెప్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అధిదేవోభవ, ఈ 4 ధర్మం. ధర్మం అంటే స్వకర్తవ్య నిర్వహణ. ఈ స్వకర్తవ్య పరిపాలన అంటే మన పని మనం చేయాలి అంటే అదే ధర్మం. ఆ ధర్మాలు చేయాలంటే ముందు శరీరం కావాలి. ఆ శరీరం నిలబడాలంటే యోగా చేయాలి. అదే యోగ్యత, మనిషికి యోగ్యత. ఈ యోగ్యత ఉన్నవాడి మనిషి, లేనివాడి మనిషి కాదని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. అంటే తప్పనిసరి యోగా ఎవరైతే నేర్చుకుంటాడో, శరీరం ఎవరైతే కాపాడుకుంటే వాడే యోగ్యుడు, వాడే మనిషి. అంతే, అదే. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్.